This coaching is given in 2025 DSC. So psychology in the subject, psychology subject. What is given coaching? At the age of 6 weeks, a baby smiles at those who meet its needs. This is the indication of which development? So emotional, social, language and moral development. సో తెలుగులో చూస్తే 6 వారాల వయసులో శిశువు తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఉద్వేగ వికాసం, సాంఘిక వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం. మనం సైకాలజీలో చూసినట్లయితే సాధారణంగా పుట్టక ముందు జనన పూర్వ దశలో పిల్లవాడు మొత్తమంతా కూడా తల్లి మీదే ఆధారపడి ఉంటాడు. పిల్లవాడికి బయట ప్రపంచం అనేది తెలియదు. సో తర్వాత పుట్టిన తర్వాత చూసినట్లయితే పిల్లవాడు అనేది ఏంటంటే మనకి పుట్టిన వెంటనే ఎలాంటి వికాసాలు ఉండవు. ఎవరు పుట్టినప్పటి నుంచి ఎవరు తనకు సేవ చేస్తున్నారో సేవ చేయట్లేదో అవన్నీ కూడా తనకు అనవసరం. 6 వారాలు వచ్చేటప్పటికి తన యొక్క బయటి ప్రపంచంతో మొట్టమొదటిగా సాంఘికీకరణం అనేది జరగడం జరుగుతుంది. అదే దేంతో జరగడం జరుగుతుందంటే ఒక స్మైల్తో, నవ్వడంతో తన అవసరాలను ఎవరైతే తీరుస్తారో, తన అవసరాలను తల్లి తీస్తే తల్లితోటి, లేదా తాత లేదా మా అమ్మ ఎవరైతే తనతో అనుబంధం ఎక్కువగా ఉంటుందో వారిని చూసి నవ్వడం అనేది జరుగుతుంది. అందుకోసం మొదట సాంఘికీకరణ అనేది 6 వారాల్లోనే 6 వారాల సమయంలో నవ్వుతో ప్రారంభం అవ్వడం జరుగుతుంది. అందుకోసం సాంఘిక వికాసం అనేది మనకి ఈ కోచింగ్కి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్. 6 వారాల వయసులో శిశువు తన అవసరాలు తీర్చేవారిని చూసి నవ్వడం అనేది సాంఘిక వికాసంలో ఒక పార్ట్. తర్వాత మనం 1 ఇయర్కి వచ్చేటప్పటికి పిల్లవాడు చక్కగానే ఉంటాడు. 2వ సంవత్సరం వచ్చేటప్పటికి మాత్రము పిల్లవాడు కొద్దిగా తల్లి కానీ ఎవరైతే తను పెంచుతున్నారో తన మాట వినకుండా కొద్దిగా పెంకుతనం చేయడం జరుగుతుంది. కొద్దిగా వినలేనట్లు ఉంటాడు. మళ్ళీ శైశవ దశలో కంప్లీట్ అయ్యే సమయానికి మళ్ళీ ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన విధంగా, సో ఎవరైతే తన అనుబంధంగా ఉంటారో వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకి సహకరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సో దీని ఆన్సర్ ఏంటంటే సాంఘిక వికాసం. సో దీంతో మొదలు జరుగుతుందంటే నవ్వడంతో సాంఘికీకరణ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ.